శాంతి ప్రసాద్ అన్న మంచి హాస్యం మండిస్తున్నాడు. కాకపోతే శాంతి ప్రసాద్ అన్న ఇంకా అయిపోయింది సార్, టెన్షన్లు అయిపోయినాయి, ఆగ్రహాలు అయిపోయినాయి, ఉద్రిక్తతలు అయిపోయాయి, మొత్తం హీట్ మూమెంట్ అంతా అయిపోయింది. సో అందరం కొంచెం నవ్వుకుంటా కాసేపు సరదాగా మాట్లాడుకుంటాం హాస్యంగానే మాట్లాడతా. సునీల్ గారు నేను మొదటి నుంచి ఆయన అంటే నాకు గౌరవం ఉంది, నేనంటే కూడా ఆయనకు అభిమానం ఉంది, మేము ఇద్దరం హాస్యంగా మాట్లాడుకుంటా, ఏ ప్రాబ్లం లేదు కానండి. కాకపోతే నేను చెప్తున్నా, శాంతి ప్రసాద్ అన్న 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు 151. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 to 2% మధ్యలో గెలిచిన సీట్లు 24 అన్న 24. అంటే మీరు అన్నట్టుగా 1 to 2% కింద చేంజ్ అయితే మాకు పోయే సీట్లు 24. మిగిలిన ఎన్ని ఉంటాయన్నా 130, 120 మధ్య. ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ అన్న, ఒక్క నిమిషం. కాకపోతే ఏమవుతుందంటే సునీల్ గారు నేను క్లియర్ కట్ గా మేము ఒకటి మెన్షన్ చేస్తాం. మేము మెన్షన్ చేసేది ఏంటంటే, ఈ రోజు శేషు వచ్చేసి మా కూటమి, మా తెలుగుదేశం పార్టీ, మా చంద్రబాబు నాయుడు వల్లే గెలుస్తున్నామని చెప్పి ఆయన మాట్లాడచ్చు. శాంతి ప్రసాద్ గారు వచ్చి మా కూటమి, మా పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలుస్తున్నామని చెప్పి ఆయన మాట్లాడచ్చు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను క్లియర్ గా అప్పీల్ ఒక విషయం చేస్తాను. కూటమి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా మాట్లాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద విష ప్రచారం అని చెప్పి ప్రజలందరూ తిప్పి కొట్టారు. ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా ఒక అంశం మీద కూర్చున్నారండి. మహిళలు, వృద్ధులందరూ కూడా ఒక అంశం మీద కూర్చున్నారు. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మనకి క్లియర్ గా సంక్షేమాన్ని అందించారా లేదా, మన ఇంటికి సంక్షేమ పథకాలు అందాయా లేదా, సంక్షేమ పథకాల్లో ఎలాంటి లంచాలు, అవినీతి లేకుండా అందాయా లేదా. ఇంతకు ముందు మనం ఈ పరిస్థితి చూసామా? ఇంతకుముందు ఇలాంటి పరిస్థితి లేదు కదా. జన్మభూమి కమిటీల అరాచకాలకు మనం గురయ్యాం కదా. కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా క్లియర్ గా మనం అర్హులమైతే మన ఇంటికి ఇలాంటి పథకాలన్నీ వస్తున్నాయి కదా అని చెప్పేసి మహిళా మనులందరూ కూడా ఆలోచన చేయడం జరిగింది. ఆలోచన చేయడం జరగడమే కాకుండా వాళ్ళ విలక్షణమైన తీర్పుని ఓటు అనే ఆయుధంతో తీర్పు ఇచ్చారు. ఇంకో విషయం, వృద్ధులండి. తీర్పు ఇచ్చారని మీరు కన్ఫైన్ అవ్వమాకండి, తీర్పు ఇచ్చారా లేదని తెలియాలి. ఓకే, మీ కాన్ఫిడెన్స్ అది మేము పక్కాగా చెప్తున్నాం, తీర్పు ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే వృద్ధులు ఉన్నారో వృద్ధులందరూ కూడా 2019కి ముందు ఆ పెన్షన్ డబ్బుల కోసం పంచాయతీ భవనాల చుట్టూ, ఊర్లో రచ్చబండల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి 5 నుంచి 6 తారీఖుల వరకు వాళ్ళ చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి నేడు ఏమైంది, 1వ తారీఖు పొద్దునే వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి మనం పెన్షన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని కాదని మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారిని చీకొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేకొట్టడం జరిగింది. ఇందులో ఎలాంటి సందేహమే లేదు, ఎలాంటి సంశయం కూడా లేదు. ఖచ్చితంగా ఈ తీర్పు అనేది 2024 జూన్ 4వ తారీఖున పిఠాపురంలో మరి చరిత్ర లిఖించి పిఠాపురంలో డిప్యూటీ సీఎం ఆఫర్ ఇచ్చేసారు ఏకంగా ప్రజలందరికీ. మరి పిఠాపురంలో నిన్న జరిగిన విషయం అంతా కూడా మీరు గమనించారు, దాని గురించి ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం అవుతున్నారా వంగా గీత? సార్ వాస్తవంగా చెప్పాలంటే నిన్న నైట్ 11 వరకు కూడా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా, కొన్ని చోట్ల నైట్ 10కి మొత్తం వల్ల లేట్ గా రావడం జరిగింది. పిఠాపురం ఓటింగ్ సరళిని నేను ఖచ్చితంగా చూడలేదు కూడా, లేనిది చూడనిది మాట్లాడడం నాకు అయిష్టంగా కూడా ఉంటుంది. కాకపోతే నా మిత్రులు తెలిపిన దాని ప్రకారం అయితే కుప్పం, బాగా చూడండి సార్, కుప్పం, హిందూపురం అండ్ మంగళగిరి అండ్ పిఠాపురం ఈ 4 సీట్లు ఉన్నాయండి. ఈ 4 సీట్లలో ఏ సీట్లు ఓడిపోతున్నాయో చూసి షాక్ గురవబోతున్న తెలుగు తమ్ముళ్ళు అని చెప్పేసి సాయంత్రం మీరు హెడ్డింగ్ పెడతారు. ఆ 4గిట్లో మీకు క్లారిటీ ఉందా? మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలరా? ఇప్పుడు నేను చెప్తున్నా, ఆ 4గిట్లో ఎన్ని సీట్లు వైసీపీ గెలుస్తుందని చూసి మీరే హెడ్డింగ్ పెడతారు. షాక్ లో తెలుగు తమ్ముళ్ళు, షాక్ లో జనసేన తమ్ముళ్ళు. రైట్. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ ఎంత వస్తుంది సారి? పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1 lakh అండి. 1,00,000. మరి మీరు షాక్ అవ్వకుండా ఉంటారా 1,00,000 మెజారిటీ రాకపోతే? పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అసాధ్యం. ఓడించడం కదా, మెజారిటీ గురించి చెప్తున్నా. గెలుపోవడం అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కాని పని సార్, లాస్ట్ టైం 90,000 వచ్చింది, ఈసారి 1,00,000 రాబోతుంది. రైట్. సో మీరు చెప్పిన 4 విషయాలు శేఖర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. 4